అమ్మా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా ట్యూస్డే మార్నింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 4:40 అయిందండి. నా బ్లాగ్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఫేస్ వాష్తో నా డేని అయితే స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాము అనుకోండి, నిద్ర లేవగానే మనకే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మిగిలిన పనులు కూడా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నిద్ర లేవగానే నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. మన వ్యూవర్స్లో చాలామంది అడుగుతూ ఉంటారండి, మీరు ఇంత ఎర్లీగా ఎలా లేస్తారు? మాకు ఇలా ఎర్లీగా లెగడం అయితే మా వల్ల అస్సలకి అవ్వటం లేదు, చాలా లేజీగా ఉంటుంది, ఏమన్నా టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నాకు ఎర్లీ మార్నింగ్ లెగడం ఇప్పటి నుంచి కాదండి, నాకు ఎప్పటి నుంచో అలవాటు. కాబట్టి ఆ టైంకి ఆటోమేటిక్గా నాకు మెలకు అయితే వచ్చేస్తుంది. మనం ఏ పని అయినా 21 days కంటిన్యూస్గా చేసాము అంటే 22nd డే నుంచి మనకు ఆ పని అనేది అలవాటు అయిపోతుంది. మీరు ఇప్పుడు అంటే మార్నింగ్ 4:30కే లెగమని కాదు, మీరు 7కి 8కి అట్లా లెగిసే వాళ్ళైతే 6 o'clockకి మీరు అలారం పెట్టుకోండి. అది అలారం క్లాక్ వచ్చి మీరు మీ బెడ్కి దగ్గరగా పెట్టుకోకండి, కొంచెం దూరంగా పెట్టుకోండి. మీరు ఆ రకంగా పెట్టుకున్నారు అనుకోండి, అది అలారం మోగినప్పుడు మీరు బెడ్ దిగుతారు కదా, దిగి అది అలారం ఆఫ్ చేసే లోపలికి మీకు ఆ నిద్ర మంపు అనేది, ఆ నిద్ర మత్తు అనేది పోతుంది. కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇలా మీరు ఒక 21 days చేయండి, ఆటోమేటిక్గా మీకు ఎర్లీగా లెగడం అయితే అలవాటైపోతుంది. మీరు బెడ్ పక్కన పెట్టుకున్నారు అనుకోండి, మీకు మార్నింగ్ ఆ టైంకి అలారం మోగగానే బెడ్ పక్కనే ఉంది కదా అని చెప్పేసి మీరు ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకుంటారు. కాబట్టి బెడ్కి కొంచెం దూరంగా మీరు అలారం క్లాక్ అయితే మీరు పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇవి అన్నీ కూడా నేను నైట్ క్లీన్ చేసేసినవి, అన్నీ కూడా ఇప్పుడు డ్రై అయిపోయాయి. మొత్తం కూడా నేను అన్నీ వాటి ప్లేసెస్లో సర్ది పెట్టేసేసాను. ఇప్పుడు ఇక ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి, అంటే ఇల్లు ఊడ్ చేసేసుకుంటాను. నైట్ మ్యాక్సిమం నేను అన్నీ కూడా, పిల్లలు కొన్ని టాయ్స్ అన్నీ కూడా తీసి కింద పెట్టేస్తూ ఉంటారు కదా సోఫాలలో, ఇట్లా అవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేస్తానండి. దీనివల్ల మనకు మార్నింగ్ లెగంగానే ఇల్లు కొంచెం నీట్గానే అనిపిస్తుంది. కాబట్టి పైన అంటే ఇల్లు ఊడ్చేసేసుకొని తుడిచేసుకుంటే మనకి సరిపోతుంది. మరీ ఎక్కువ పనులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎర్లీగా లెగవటం వల్ల మనం డే మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము. అంటే లేట్గా లెగిచే వాళ్ళకి, ఎర్లీ మార్నింగ్ లెగిచే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. కొంచెం లేట్గా లేచే వాళ్ళు వచ్చి డే మొత్తం కూడా కొంచెం లేజీగా అనిపిస్తుంది, ఏ పని కూడా చేయబుద్ది కాదు. కాబట్టి కొంచెం మనం ఎర్లీగా లేగడం అలవాటు చేసుకుందాము. ఏ పని అయినా 21 days మనం కంటిన్యూస్గా చేస్తే ఆ పని అలవాటు అయిపోతుంది. కాబట్టి 21 days లెగవడానికి ట్రై చేయండి తొందరగా. 22nd డే నుంచి మీకు ఆటోమేటిక్గా టైంకి మెలకు వచ్చేస్తుంది. నేనైతే ఇల్లు ఊడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇల్లు తుడిచేసేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఇల్లు తుడవడానికి. కాకపోతే ఇది కూడా నేను డైలీ అయితే ఏం తుడవట్లేదండి. వీక్లీ ఒక 3 to 4 times అయితే ఇల్లు క్లీన్ అంటే తుడుస్తున్నాను. ఊడవడం అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అయితే ఇల్లు ఊడ్చేస్తాను. కానీ తుడిచేదే నేను చాలా నీట్గా, అంటే కొంచెం ఎక్కువసేపే తుడుస్తాను. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ తుడిచే వరకు ఇల్లు అనేది కొంచెం నీట్గానే ఉంటుంది. ఇది గాలాది అండి, గాలా బ్రాండ్ది, చాలా బాగుంది. అంటే నీట్గా మనం ఇల్లు తుడుచుకోవచ్చు. అలాగే ఇల్లు తుడిచే వాటర్లో నేను కొంచెం రాక్ సాల్ట్ అనేది వేసుకుంటాను. రాక్ సాల్ట్ అలాగే లైజాల్ వేసేసి నేను ఇల్లు తుడుస్తాను. ఇలా రాక్ సాల్ట్ వేసుకొని తుడవడం వల్ల మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అంతేకాకుండా మనం చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు అంటారు, పెద్దవాళ్ళు అంటారు. కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. మొత్తం ఇల్లు అయితే మొత్తం నేను తుడిచేసేస్తున్నాను. కానీ చాలా ఈజీ అండి దీంతో మనం ఇల్లు తుడవడానికి. అంటే బెడ్ కిందకి అలాగే టేబుల్స్ కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది ఇది. అలాగే దీన్ని మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ. దీన్ని మనం వాష్ మిషన్లో వేసేసుకొని మనం దీన్ని నీట్గా వాష్ చేసేసుకోవచ్చు మళ్ళీ యూజ్ చేయడానికి. ఇది మేము తీసుకున్నప్పుడు 1000 rupees అనుకుంటానండి. తీసుకుని కూడా 2 years, more than 2 years అయింది. ఒక 10 minutes కల్లా నాకు ఇల్లు తుడవడం అయితే అయిపోతుంది. అయితే తుడిచేసానండి. ఇంకా నేను నైట్ అన్ని పైకి పెట్టేసిన మ్యాట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇంకా వాటి ప్లేస్లో అవి పెట్టేసేస్తాను.
నార్మల్గా ఓన్లీ ఇల్లు ఊడ్చే రోజైతే ఇల్లు ఊడ్చేసేసి ఇంకా స్నానం చేసేసరికి నాకు 5 o'clock అయితే అవుతుందండి. కానీ ఇల్లు తుడిచే రోజు కొంచెం లేట్ అవుతుంది, ఒక 10 minutes అనేది లేట్ అవుతుంది. ఈరోజు ఇల్లు తుడిచాను కదా, కాబట్టి ఇప్పుడు 5:10 అయింది నేను స్నానం అంతా చేసి వచ్చేసరికి. The sun is up, it's in the beginning. The wind is bright as the sun. Come, won't you come? It's like it's raining on me. There's so much love to give. Something's telling me this time. It's you and me on this new. ఇప్పుడు దీపపు కుందుల్ని క్లీన్ చేస్తానండి. డైలీ మార్నింగ్ నేను దీపపు కుందుల్ని క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన చేసుకుంటాను. పూజ రూమ్ వచ్చి వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 daysకి ఒకసారి నేను పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తాను. నా ట్యూస్డే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. పూజ ఫినిష్ అయ్యే లోపలికి 5:50 అయిందండి. ఇప్పుడు నేను ధూపాన్ని కూడా వెలిగించేస్తాను. ఇది నిన్న ఈవినింగ్ వెలిగించిన ధూపం అండి. ఇది మొత్తం కూడా క్లీన్ చేసేసి మళ్ళీ నేను ఇప్పుడు ధూపాన్ని వెలిగిస్తాను. ధూపానికి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. నేను ఆవు పిడకలతోనే ధూపం వేస్తాను. ఇవి మనకి ఈజీగానే దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతాయి, లేకపోతే కొంచెం పెద్ద పూజ సామాన్ స్టోర్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా మనకు దొరుకుతాయి. ఇప్పుడు మనం ఈ ఆవు పిడకల్ని ఈ రకంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఈ రకంగా స్మాల్ పీసెస్గా చేసి పెట్టుకోవాలి. మీకు ఆవు పిడకలు దొరికితే ఆవు పిడకలతో వేసుకోవచ్చు, లేకపోతే బొగ్గులు దొరుకుతాయి కదండి, వాటితో కూడా మనం ధూపం వేసుకోవచ్చు. కాకపోతే అందరికీ అయితే బొగ్గులు దొరకడం కష్టం అండి, కాబట్టి నేనైతే ఈ రకంగా ఆవు పిడకలతోనే ధూపం అయితే వేస్తాను. నేను కర్పూరం పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకొని ఇంకా ధూపాన్ని అయితే వెలిగిస్తాను. ఇది మనం వెలిగించామంటే 2 hours వరకు మనకు ఆ పొగ అనేది అలానే ఉంటుంది. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మనం ధూపాన్ని వెలిగించాము అంటే ఇంటికి కూడా చాలా మంచిది అంటారు. కాబట్టి నేను ఇప్పుడు డైలీ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కూడా నేను ధూపాన్ని అయితే వెలిగిస్తున్నాను. మా హస్బెండ్ అయితే నిద్ర లేచేసారండి. ఇప్పుడు మా ఇద్దరి కోసం హెల్త్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే మేము డైలీ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకుంటున్నాము మార్నింగ్. అంటే ఇంతకుముందు కూడా నేను తీసుకున్నానండి, అంటే వన్ మంత్ ఎంతో నేను యూజ్ చేసి తర్వాత నేను ఆపేసాను. అంటే కంటిన్యూస్గా వాడకూడదు అంటారు, కాబట్టి నేను ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇది కూడా నేను ఒక 1 month అట్లా నేను వాడిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా నేను స్టాప్ చేసి మళ్ళీ ఇది వరకట్లాగా నేను గ్రీన్ టీ అయితే తాగుతాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:30 అయిందండి. నేను బాల్కనీలో కూర్చొని కొంచెం సేపు నిన్న అప్లోడ్ చేసిన వీడియోస్లోని కమెంట్స్ కొన్ని మిస్ అవుతాయండి. అంటే అన్నీ కూడా చూడలేము, కొన్ని కమెంట్స్ మిస్ అయ్యి ఉంటాయి కదా, నేను రిప్లై ఇవ్వడం అవన్నీ కూడా రిప్లై ఇచ్చేస్తాను. అలాగే బర్త్డే విషెస్లు, యానివర్సరీ విషెస్లు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా నేను చెక్ చేసుకుంటాను. అంటే ఆ రోజు ఏదైనా విషెస్ ఉన్నాయా లేదా అనేది మొత్తం కూడా నేను చెక్ చేసుకుంటాను. యశుకు క్లాస్ ఉంది కాబట్టి యశు కొంచెం తొందరగానే లేచేస్తాడండి. శ్రేయు ఇంకా నిద్ర లేకలేదు. ఇప్పుడు శ్రేయును నిద్ర లేపాలి.
శ్రేయు ఇక రేపటి నుంచి కొంచెం తొందరగానే లేచేస్తాడండి. ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, కాబట్టి ఇంకా తొందరగానే నిద్ర లేస్తాడు. ఇప్పుడు శ్రేయు యశు ఫ్రెష్ అయ్యే లోపలికి నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను మసాలా పడ్డు చేస్తున్నానండి, అంటే మసాలా పనియారం చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను కొంచెం డిజైన్ ఎక్సలెంట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఈరోజు నేను సబస్కి సోపు వేస్తున్నాను కాబట్టి నేను కరివేపాకు అయితే వేసుకోలేదు. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ అలాగే జింజర్ వేసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మనకి బాగా మగ్గిపోవాలి. ఆనియన్ మగ్గడం కోసం ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఆనియన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను సబస్కి సొప్పు వేసుకుంటున్నాను, అంటే సోంపు ఆకు అంటారు కదా, దీన్ని మన సైడ్ ఏమంటారో నాకు ఐడియా లేదండి. ఇక్కడైతే సబస్కి సొప్పు అంటారు. ఇది వేయటం వల్ల మనకు పనియారంలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనం ఒక 20-30 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి కాబట్టి ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది ఇడ్లీ బ్యాటర్ అండి. ఇడ్లీ బ్యాటర్లో నేను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసేసుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ రెసిపీని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి. మీకు తెలియకపోతే ప్లేలిస్ట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై పడ్డు మేకర్ పెట్టుకున్నానండి. ఇందులో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, గీతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఒకసారి నేను మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసేస్తాను ఈ ఆయిల్ని. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనియారం బ్యాటర్ వేసుకోవాలి. ఇది మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే అడుగు సైడ్ మొత్తం కూడా కుక్ అవుతుంది, లోపల అంతా కూడా మనకి పిండి అలానే ఉంటుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి దీనిపైన మూత పెట్టేసి సిమ్లో మనం ఒక 2 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయిందండి. నేను ఇప్పుడు మూత తీసేసాను. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసేసుకోవాలి. ఈ సబస్కి సొప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. నార్మల్గా మనం చేసుకునే పనియారానికి దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ అనేది ఈ సబస్కి సొప్పు వేయటం వల్ల. ఈ సబస్కి సొప్పు వచ్చి మన గార్డెన్లోదేనండి. మన గార్డెన్లోది ఫస్ట్ టైం నేను కట్ చేశాను. ఈ రకంగా మనం టర్న్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం బాగా కుక్ చేసేసుకోవాలి. దీన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా గీ వేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను. చూడండి, మొత్తం బాగా కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. మా హస్బెండ్ క్లినిక్ రెడీ అయ్యారండి, అలాగే పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. నేను బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసాను. ఇది మనం సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో మనం ఆనియన్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి. మీకు దీనికి సైడ్ డిష్ కావాలి అంటే పీనట్ చట్నీతో తినచ్చు, లేకపోతే టొమాటో చట్నీ కానీ అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు చట్నీ కానీ ఏది కూడా నేను ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇలా ఒట్టిగా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి చట్నీ అయితే నేను ప్రిపేర్ చేయలేదు.
మా హస్బెండ్ క్లినిక్ అయితే బయలుదేరారండి. ఇంకా తను వచ్చేసరికి 12:30 కానీ 1 ఇలా అవుతుంది. యశుకి అయితే 1:30 దాకా క్లాస్ ఉంటుంది. నేను 12కి అలా లంచ్ అయితే నేను చేసేస్తానండి. ఇంకా 1:30 తర్వాత యశు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా మేము లంచ్ అయితే చేస్తాము. ఇప్పుడు టైం వచ్చి 8:15 అయిందండి. ఇప్పుడు నేను ఆల్టర్నేట్ డేస్లో బట్టలు వాష్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు అయితే బట్టలు వాష్ చేయట్లేదు, నిన్ననే వాష్ చేసేసాను. ఇప్పుడే పాలు వచ్చేయండి, ఇంకా పాలు కూడా కాంచేసేస్తాను, పొయ్యి మీద పెట్టేస్తాను. నేను సిమ్లో కాంచుతానండి పాలు. ఇలా సిమ్లో కాంచేసిన తర్వాత అది కొంచెం చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మనకి మీగడ అనేది బాగా కడుతుంది, నెయ్యి చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసిన అంట్లన్నీ కూడా తోమేస్తాను. ఈ అంట్లు అనేవి మనం ఎప్పటికప్పుడు మనం తోమేసి పెట్టేసాము అనుకోండి, మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది, మనకి షింక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నేను యూజ్ చేసినవన్నీ కూడా తోమేస్తాను. ఇప్పుడు నేను కొంతసేపు న్యూస్ పేపర్ అయితే చదువుకుంటాను. హాయ్ అరుణ్ సాహిత్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. ఫ్రెండ్స్, మనకు ఆర్గాన్స్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అయితే పంపించారండి. అవి యూజ్ చేసి ఎలా ఉన్నాయి షేర్ చేయమని. ఇప్పుడు నేను మీకు ఉప్తన్ పౌడర్ గురించి షేర్ చేస్తున్నాను. ఇది ఆర్గాన్స్ ప్యూర్ అండ్ న్యాచురల్ ఉప్తన్ పౌడర్ అండి. ఇందులో మనకి శాండిల్ పౌడర్ అలాగే టర్మరిక్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. ఇవి మన ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఇందులో వచ్చి మనకు ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి కూడా యాడ్ చేయలేదండి. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేశారు. దీని ప్రైస్ అయితే మనకి అమెజాన్లో మంచి డిస్కౌంట్లోనైతే దొరుకుతుంది. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. ఇది ఆరిగాన్స్ ప్యూర్ అండ్ న్యాచురల్ రోజ్ వాటర్ అండి. అంటే హెల్తీ స్కిన్ కోసం దీన్ని మనం యూజ్ చేయొచ్చు. దీన్ని మనం అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అలాగే దీన్ని మన క్లెన్జర్ గాను టోనర్గా కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఇందులో వచ్చే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏది యూజ్ చేయలేదు. అలాగే ఇవి కెమికల్ ఫ్రీ అండి. వీళ్ళు ఎలాంటి కెమికల్స్ కూడా ఇందులో యూజ్ చేయలేదు. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. మెయిన్గా మన ఇండియన్ ప్రోడక్ట్ ఇది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనకి మొత్తం కూడా మనకు ఇందులో మెన్షన్ చేసి ఉంటారు. ఇందులో దీన్ని వచ్చి మనం ఫేస్ ప్యాక్లో మిక్స్ చేసుకొని ఈ రోజ్ వాటర్ని యూజ్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా కూడా మనం స్ప్రే చేసుకొని మనం ఈ రోజ్ వాటర్ని అయితే యూజ్ చేయొచ్చు. మొత్తం కూడా మనకి ఎలా యూజ్ చేయాలనేది మొత్తం కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే దీని ప్రైస్ అంటే మనకు అమెజాన్లో అయితే డిస్కౌంట్ ఉంటుందండి. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో అయితే మనకు మంచి డిస్కౌంట్లోనే దొరుకుతాయి. అంటే ఇక్కడ ఉన్న రేట్ కంటే కొంచెం తక్కువ రేట్కే దొరుకుతాయి. మనకు దీంట్లో వచ్చి ఈ రకంగా స్ప్రే చేసుకోవడానికి ఇచ్చారు. అలాగే ఇలా క్యాప్గా కూడా ఇచ్చారు. అంటే ఫేస్ ప్యాక్ చేసుకోవాలంటే మీరు ఆ క్యాప్ది దాంతో యూజ్ చేసుకోవచ్చు. అదే స్ప్రే చేసుకోవాలంటే ఆ స్ప్రే మనం దాంట్లో ఫిక్స్ చేసేసుకొని అలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, దీన్ని మనం 2 టైప్స్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ ఉప్తన్ పౌడర్ వేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి. అంటే శాండిల్వుడ్ పౌడర్తో చేశారు కదా, కాబట్టి ఇందులో ముల్తానీ మిట్టి కూడా ఉంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ని మొత్తం కూడా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. మీరు బ్రష్తోనైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫింగర్స్తోనైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వుడెన్ స్పూన్తో కూడా వేసుకోవచ్చు. నాకు వుడెన్ స్పూన్తో కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను వుడెన్ స్పూన్ని యూజ్ చేస్తున్నాను. మన ఫేస్ మొత్తం కూడా ఈ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే శాండిల్వుడ్ పౌడర్ ఉంది, టర్మరిక్ పౌడర్ ఉంది, అలాగే ముల్తానీ మిట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, కాబట్టి మన ఫేస్కి అయితే మంచి గ్లో అయితే వస్తుంది. అది మెయిన్గా ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్ కదండి, కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. స్మెల్ అయితే చాలా బాగుందండి. మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా ఫేస్తో పాటు మన నెక్ కూడా మనం అప్లై చేసుకోవాలండి. నెక్కు అప్లై చేయలేదంటే ఫేస్ ఒకటే గ్లోగా ఉంటుంది, నెక్ అనేది చాలా డార్క్గా అనిపిస్తుంది. అంటే ఆ కలర్ అనేది డిఫరెన్స్ తెలిసిపోతుంది, కాబట్టి నెక్ కూడా మనం అప్లై చేసుకోవాలి.
ఇది మొత్తం కూడా డ్రై అవ్వాలండి. అంటే ఒక 20 మినిట్స్ పడుతుంది మనకు ఇది మొత్తం కూడా బాగా డ్రై అవ్వడానికి. చూసారు కదా 20 మినిట్స్కి నాకు మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. సోప్ కానీ ఫేస్ వాష్ ఇదేమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం వాటర్తో ఫేస్ని వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత నేను ఫేస్ మొత్తం కూడా తుడిచేస్తున్నాను. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, ఫేస్ మొత్తం కూడా చాలా గ్లోగా ఉంది కదా. అంతేకాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంది. దీన్ని మనం వీక్లీ వన్స్ కూడా మనం ఈ ఫేస్ ప్యాక్ని అయితే మనం యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ రోజ్ వాటర్ని క్యాప్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు, లేదా స్ప్రేగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫేస్ ప్యాక్స్ యూజ్ చేయాలంటే మనం అలా క్యాప్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈ రకంగా మనం స్ప్రే చేసుకోవచ్చు. అంటే నైట్ పడుకునే ముందు ఫేస్కి నెక్కి మనం స్ప్రే చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసేస్తామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 11 o'clock అయిందండి. యశుకు 11:30కి బ్రేక్ ఉంటుంది. బ్రేక్ టైం లోపల నేను యశు కోసం పీనట్స్తో స్వీట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ప్యాన్లో పీనట్స్ వేసుకున్నాను. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పీనట్స్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. దీన్ని ఇప్పుడు తీసి పక్కకు పెట్టేస్తున్నాను. చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకే కాకుండా మన లేడీస్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ బెల్లం వేసుకున్నాను. బెల్లం పొడి వేసుకున్నాను. ఈ బెల్లం పొడిలో ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఇది మనకు బాగా థిక్గా అవ్వాలి. అంటే మనకి పాకంలాగా రావాలి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లంని కరిగించి మీరు దాన్ని వడకట్టుకొని కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రకంగా మనకు ఈ బెల్లం మొత్తం కూడా పాకంలాగా రావాలి. ఇలా పాకంలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ వేసుకోవాలి. మీరు దీన్ని చిక్కీలాగా చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని మన వంట కూడా కట్టుకోవచ్చు, లేకపోతే విడివిడిగా ఇలానే ఉంచి మనం ఫ్రై చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఇలా తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తాను. మనం కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూ వెళ్తే మనకు ఇది మొత్తం కూడా బాగా గట్టిపడుతుంది. అంటే ఇది మొత్తం కూడా గట్టిగా అవుతుంది. అంతేకాకుండా విడివిడిగా అవుతుందండి. పీనట్స్ అనేవి విడివిడిగా వస్తాయి. అంటే ఒక్కొక్క దానికి మనకు బెల్లం అనేది బాగా పడుతుంది. ఒక్కొక్క పీనట్కి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇది కొంచెం చల్లగా అయ్యే లోపలికి మనకు ఈ రకంగా అవుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. అంతేకాకుండా పీనట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా పిల్లలకైతే ఇంకా మంచిది. కాబట్టి పీనట్స్తో నేను రెగ్యులర్గా ఏదో ఒక రెసిపీ అయితే నేను చేసిస్తుంటాను. ఈరోజైతే నేను ఈ రకంగా స్వీట్ చేసి ఇచ్చాను. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఏదన్నా తినాలనిపించినప్పుడు మనం వీటిని కొంచెం ఒక బౌల్లో వేసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. టీవీ చూస్తూనో లేకపోతే మనం ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా మనం హ్యాపీగా తినేసేయచ్చు. యశుకి అయితే నేను ఇచ్చేసానండి. ఇప్పుడు యశుకు బ్రేక్ అయ్యే లోపలికి వీటిని ఎంజాయ్ చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ట్యూస్డే రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.